హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ట్రబుల్ షూటింగ్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనే దాని నుంచి మాట్లాడుకుందాం. యాక్చువల్గా కంట్రోల్ వైరింగ్ లాట్ ఆఫ్ వైర్స్ ఉన్నప్పుడు ముందు భయపడతారు ఎవరైనా చూసి, దీన్ని ఎలా చేయాలి, ఎక్కడ ప్రాబ్లం వచ్చింది ఏంటి అని. దాన్ని సింపుల్ వేలో ఒక వేలో చూస్తే చాలు, నీకు ఆ ట్రబుల్ షూటింగ్ ఈజీ అవుతుంది. నేను వాడే మెథడ్ కూడా అదే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక విఎఫ్డి ద్వారా ఒక హెవీ మోటార్ యూజ్ చేస్తున్నాం. ఆ హెవీ మోటార్ ఆన్ చేయాలంటే విఎఫ్డి ఆన్ అవ్వాలి. విఎఫ్డి ఆన్ అవ్వాలంటే అక్కడ కమాండ్ ఏం కావాలి, జస్ట్ అందులో వచ్చేసి 24 వోల్ట్ అవుట్పుట్ వస్తుంది. ఆన్ కమాండ్ ఒక్కొక్క విఎఫ్డికి ఒక్కొక్క ఆన్ కమాండ్ అంటే ఇప్పుడు దాన్ని యాక్టివేట్ చేస్తాను, నంబరింగ్ ఇస్తాడు. ఆ నంబరింగ్ ప్రకారం ఇప్పుడు డాన్ ఫస్ట్ విఎఫ్డి తీసుకోండి. 12 అన్నది 24 వోల్ట్ అవుట్పుట్ వస్తుంది. 18 అన్నది ఆన్ కమాండ్ జనరల్గా యూజ్ చేస్తారు. అంటే 12 to 18 షార్ట్ చేస్తే, అంటే 12 నుంచి తీసుకొచ్చిన సప్లైని 18లో ఇస్తే విఎఫ్డి ఆన్ అవుతుంది, అవుట్పుట్ సప్లై వస్తుంది, మోటార్ ఆన్ అయిపోతుంది. జస్ట్ దట్. ఇప్పుడు దీని కంట్రోల్ ఎలా చేయాలి, జస్ట్ 12 to 18 ఇచ్చేస్తావు, ఆన్ చేస్తావు. కానీ సేఫ్టీస్ కోసం మనం ఇంటర్లాకింగ్స్ పెడతాం. ఈ ఇంటర్లాకింగ్స్ ఎలా ఉంటాయి, ఫస్ట్ వచ్చేసి 12 నుంచి అవుట్పుట్ వచ్చింది, ఆ అవుట్పుట్ని ఒక రిలేకి ఇస్తాం. ఆ రిలే నుంచి ఎన్ఓ ఆన్ అయితే, ఏది పీసీబీ రిలే ఆర్ ఆక్సిలరీ రిలే, దానికి ఇస్తాం. దాని నుంచి అవుట్పుట్ వచ్చేసి 18 కనెక్ట్ అవుతుంది. సో ఈ రిలేని ఆపరేట్ చేయడానికి వాడే సప్లై ఏదైతే ఉందో, ఆక్సిలరీ రిలే అనుకుందాం. ఆక్సిలరీ రిలే ఆపరేట్ అవ్వడానికి సప్లై ఏసీ సప్లై ఇవ్వాలి. ఈ ఏసీ సప్లై ఒక కంట్రోల్ ఫేజ్ తీసుకుంటాం. ఈ కంట్రోల్ ఫేజ్ ఏమవుతుందంటే ఫస్ట్ ఎమర్జెన్సీ బటన్కి వెళుతుంది. ఎమర్జెన్సీ బటన్ తర్వాత ఇదే విఎఫ్డిలో ఉన్న ఓవర్లోడ్ రిలే, విఎఫ్డిలో ఓవర్లోడ్ రిలే పాయింట్ ఉంటుంది, దానికి వెళుతుంది. అక్కడ నుంచి అవుట్పుట్ వచ్చిన తర్వాత ఏ మోటార్ ఆన్ అయిన తర్వాత ఇది ఆన్ అవ్వాలి అంటే, దానికి బిఫోర్ మోటార్స్ ఏదైతే ఉంటాయో అవి ఆన్ అయిన తర్వాత ఇది ఆన్ అయ్యేట్టుగా ఒక ఇంటర్లాకింగ్ ఉంటుంది. కాబట్టి అక్కడికి ఫేజ్ అనేది వెళుతుంది. అక్కడికి వెళ్ళి దాని ఎన్ఓ నుంచి, అంటే అది ఆన్ అయిన తర్వాత ఇది ఆన్ అవ్వాలి కాబట్టి ఆ కాంటాక్టర్లో ఉన్న ఎన్ఓ నుంచి అవుట్పుట్ వచ్చేసి ఇక్కడ డీబాయిల్ స్టార్టర్ మెథడ్లో మనం యూజ్ చేస్తూ ఉంటే ఆఫ్ బటన్కి సప్లై వస్తుంది. ఆఫ్ బటన్ నుంచి 2 వైర్లు విడిపోయి, ఒకటి ఆన్ బటన్కి, ఒకటి ఈ ఆక్సిలరీ రిలే యొక్క కామన్ ఎన్ఓకి వస్తుంది. కామన్ ఎన్ఓ అవుట్పుట్ అండ్ ఆన్ బటన్ అవుట్పుట్, ఇవి రెండు కూడా మళ్ళీ మర్జ్ అయ్యి ఆ రిలే కాయిల్ A2కి సప్లై పెడుతుంది. ఇది సర్క్యూట్. ఇలా ప్రతిదాన్ని విడిగా చేసి దేని సర్క్యూట్ ఎక్కడి నుంచి ఒక వే, జస్ట్ ఎమర్జెన్సీ, ఓవర్లోడ్ రిలే అండ్ కంట్రోల్ పాయింట్, ఇంటర్లాకింగ్ పాయింట్ అండ్ ఆన్ బటన్, ఆఫ్ బటన్ టు ఆన్ బటన్, ఆక్సిలరీ రిలే ఆన్ అవగానే షార్ట్ అవుతుంది. ఇక్కడ మనకు ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి, ఎమర్జెన్సీ యొక్క ఎన్సీ డ్యామేజ్ అయిందా, సప్లై అవుట్పుట్ వస్తుంది. డ్యామేజ్ అవ్వలేకపోతే సప్లై అవుట్పుట్ వస్తుంది, అయ్యిందా సప్లై అవుట్పుట్ రాదు. అక్కడ ఎన్సీ చెక్ చేసుకోవాలి. ఎన్సీ నుంచి ఓవర్లోడ్ రిలే ట్రిప్ అయిందా, లేదంటే రిలే ఏమైనా ఫెయిల్ అయిందా, అక్కడ నుంచి కూడా అవుట్పుట్ సప్లై వస్తుంది. దెన్ దాని ముందు ఉన్న ఎన్ఓ పాయింట్ ఉంది కదా, ఇంటర్లాకింగ్ పాయింట్, అక్కడ చూడాలి. అక్కడ నుంచి కూడా అవుట్పుట్ వస్తుందా. ఆఫ్ బటన్ నుంచి కూడా అవుట్పుట్ వస్తుంది. సో ఆన్ బటన్ ప్రెస్ చేసినప్పుడు కంపల్సరీ సప్లై వచ్చేస్తుంది. ఆన్ బటన్ కూడా ప్రెస్ చేస్తే రావట్లేదంటే ఆన్ బటన్ యొక్క ఎన్ఓ పోయింది. ఇలా జస్ట్ ఒక స్విచ్ ఆన్ చేస్తే ఎలా ఉంటుందో, ఇక్కడ 4-5 స్విచ్లు ఉన్నాయి, అది ఎన్ఓ ఆర్ఎన్సి. జస్ట్ ఇదే మెథడ్లో చూడండి. ట్రబుల్ షూటింగ్ ప్రతిదీ కూడా విడగొట్టండి. ఇప్పుడు 100 మోటార్లు ఉన్నాయి, 100 మోటార్లు ఒకేసారి అలా చూస్తే అవ్వదు. ఏది ప్రాబ్లం వచ్చిందో దానికి సంబంధించిన సర్క్యూట్ మాత్రం చెక్ చేసుకుంటూ వెళ్తే ఇంటర్లాకింగ్ అనేది ఆ సర్క్యూట్ అర్థమవుతుంది. ఇదంతా వచ్చిందండి, ఆక్సిలరీ కాంటాక్టర్ ఆన్ అయింది, ఆక్సిలరీ రిలే ఆన్ అయినా కానీ ఆన్ అవ్వట్లేదు అనుకుంటే, అప్పుడు నువ్వు 12 తీసుకొచ్చి ఆక్సిలరీ రిలే ఎన్ఓకి ఇచ్చావు, 18 అవుట్పుట్ వస్తుందా లేదా. రాకపోతే ఇవి రెండు ఓపెన్ ఫిజికల్గా జస్ట్ అప్పటికప్పుడు చెక్ చేసుకోవాలనుకుంటే ఈ రెండు షార్ట్ చేసి ఆన్ అయిందా లేదా చూడు. షార్ట్ చేసినా ఆన్ అవ్వలేదు, దెన్ విఎఫ్డి కంప్లైంట్ అంటే విఎఫ్డి గురించి నాలెడ్జ్ ఉంటే నువ్వు చూడొచ్చు ఆ ట్రబుల్ షూటింగ్ ఏదైనా, లేదంటే సర్వీస్ పర్సన్
సెండ్ చేసేసి. ఈ విధంగా ట్రబుల్ షూటింగ్ థింకింగ్ ఇలా ఉండాలి. ఇక్కడ ఎన్నో ఉన్నాయి అని భయపడ్డామంటే ఎన్నో సర్క్యూట్స్ ఉన్నాయి, కానీ అన్నిటికీ కూడా జస్ట్ ఒక వైర్ అలా అన్నిటిని టచ్ చేసుకుంటూ వచ్చి ఇక్కడ ఆన్ అయింది. అది యాక్టివ్గా ఉందా, ఇది యాక్టివ్గా ఉందా, ఇది యాక్టివ్గా ఉందా, అన్ని యాక్టివ్గా ఉంటేనే ఇది ఆన్ అవడానికి సిద్ధం. ఈ మధ్యలో ఏది ఫెయిల్ అయినా కానీ ఆన్ అవ్వదు. సో ఈ లైన్ అన్నది అన్ని చెక్ చేసుకొని వస్తే ఇక్కడ ఏది ఫెయిల్ అన్నది అర్థమైపోతుంది. మొద్దుగా చూస్తే ట్రబుల్ షూటింగ్ చేయడం చాలా కష్టం. నేను చేసిన ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ మై వీడియో, అండ్ మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.